శాతం అరికట్టి మన తాలూకు విదేశీ మారకాన్ని మనము విత్ ఇన్ ది ఇండియాలో ఖర్చు పెట్టుకోవడానికి ఉంది. సో ఇది కూడా ఒక మంచి మూవ్. న్యూ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ అనేవి ఇంకోటి న్యూ ఇన్కమ్ ట్యాక్స్ ఇది బిల్ అంటున్నారండి. ఇప్పుడు నెక్స్ట్ వీక్ చెప్తా అని చెప్పారు. దాని గురించి వచ్చే వారం ఉన్నారు. దీనికన్నా ఇంకో ముఖ్యమైన అంశం ఉంది మనకు. ఒకటి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ గురించి చర్చించలేదు. చాలా ఇంపార్టెంట్ అది. విదేశీ మారకం ఈ రోజు వరకు కూడా 3 లక్షల ఎందుకు ఇందాక ఇప్పుడు మీరు అన్నారు స్టాక్ మార్కెట్లో తీవ్ర స్థాయి అమ్మకాలు జరిగాయి లాస్ట్ 4-5 months నుంచి. ఎందుకు జరిగాయంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఒకటి, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఒకటి. ఉన్న పలంగా 12.5% నుంచి 20% చేసేప్పటికీ విదేశీ మారకం భారతదేశం నుంచి వెళ్ళిపోయింది. దాని ద్వారా ఎప్పుడైతే విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్స్ ఎప్పుడైతే అమ్మడం మొదలుపెట్టారో ఆటోమేటిక్గా మన అవుట్ఫ్లో పెరిగింది. దాని ద్వారా మన రూపీ కూడా వాల్యుయేషన్ కోల్పోయింది. సో అదొక పెద్ద సెట్ బ్యాక్ అనమాట. దాన్ని అడ్రస్ చేయలేదు, యాక్చువల్లీ దాన్ని కరెక్షన్ మరి చేయలేదు. ఇక్కడ చెప్పలేదు, దాన్ని ఎక్కడ చెప్పలేదు. 1 hour 15 minutes స్పీచ్ లో ఎక్కడ మాట్లాడలేదు. సో ఈవెన్ వాళ్ళు వచ్చే వారము దీని గురించి మాట్లాడతారని చెప్పారు. ఇది కొత్త ఇన్కమ్ ట్యాక్స్ స్ట్రక్చర్ గురించి వచ్చే వారం చెప్తా అన్నారు. ఇప్పుడు వరకు మాట్లాడిందంటే కూడా పూర్తి స్థాయిగా వేగ్గా మాట్లాడారు వాళ్ళు. సో ఇది చాలా ఇంపార్టెంట్. అంటే మధ్యతరగతి వాళ్ళందరూ కూడా దీనికోసం వెయిట్ చేస్తున్నారు. ఇన్వెస్టర్స్ ఏమో షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. అంటే మన లోకల్ రీటైల్ ఇన్వెస్టర్స్, హెచ్ఎన్ఏ ఇన్వెస్టర్స్, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్, అట్ ద సేమ్ టైం ఫారెన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్, వీళ్ళందరూ కూడా షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ గురించి వెయిట్ చేస్తున్నారు. ఈ 12 lakhs స్లాబ్ సిస్టమ్ ఏంటన్న సంగతి మనం పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవాలి. ఎందుకంటే 12 lakhs వరకు ఎక్సెప్షన్ అని చెప్పి మళ్ళీ స్లాబ్ సిస్టమ్స్ పెట్టమనేది నిజంగా ఇంకా మనకు జనరల్గా ఫైనాన్స్ మినిస్టర్గా నిర్మలా సీతారామన్ గారి తీరుని, ఆవిడ ధోరణిని గమనించిన తర్వాత అంత తొందరగా ఈసారి బొట్లో పడిపోవడానికి జనం సిద్ధంగా లేరు. అంటే గడిచిన ఇప్పటిదాకా ఇది 8th time షీ హాస్ ప్రెజెంటెడ్ ద బడ్జెట్. 7 times బడ్జెట్స్ ఆవిడ ప్రవేశపెట్టిన తర్వాత, ఆవిడ వైఖరి తెలిసిన తర్వాత, ఆవిడ ఈ 12 లక్షలు అన్నారు, దీని వెనకాల ఏదో మతలబు ఉందని అనుమానం అయితే 100% మతలబు ఉంది. అందులో మతలబు లేనిది ఇలా చేయరు కదా. ఎందుకంటే ఇప్పటి వరకు మనకు చెప్పినవన్నీ కూడా సినాప్సిస్ చెప్పారు. డీటెయిల్స్ అనేవి పూర్తి స్థాయిలో కండిషన్స్ అప్లై ఏవో ఉంటాయి, దాంట్లో ఉంటాయి ఖచ్చితంగా, ఇంక్లూజన్స్ ఉంటాయి. తర్వాత డీప్ టెక్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ అని పెట్టారు. అంటే డీప్ టెక్నాలజీ ఫండ్ ఆఫ్ ఫండ్స్ అని పెట్టారు. ఇది కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఏంటి? ఫండ్ ఆఫ్ ఫండ్స్ అని ఆల్రెడీ ఉన్నాయి మనకు. ఇప్పుడు జనరల్గా ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఉన్నాయి అంటే అన్ని ఫండ్స్ని కలిపి ఒక ఫండ్ ఏర్పరుస్తారు. అంటే రకరకాల ఫండ్స్ ఉంటాయి. ఈ ఫండ్స్ అని తీసుకొచ్చి ఒక ఫండ్ ఏర్పరుస్తారు. డీప్ టెక్నాలజీ తాలూకు ఒక ఫండ్ ఏర్పరుస్తున్నామని చెప్పారు. అంటే అన్ని ఫండ్స్ నుంచి తీసుకొచ్చి ఒక డీప్ టెక్నాలజీ ఫండ్స్ ఏర్పరుస్తామని చెప్పారు. బహుశా ఇప్పుడు చైనాలో జరుగుతున్న డీప్ సెక్ని దృష్టిలో పెట్టుకొని మనకు ఇది ఏర్పరుస్తున్నట్టున్నారు. బట్ దీనికి ఒక పేరు అంటే ఏం పెట్టలేదు. సో దీని తాలూకు ఇన్ఫర్మేషన్ మనకు తెలియదు. ఈవెన్ నీతి ఆయోగ్ సంబంధించిన విషయం ఇది. మనకు ఎకనామిక్స్ అఫేర్స్ మినిస్ట్రీ నుంచి, కామర్స్ మినిస్ట్రీ నుంచి కాకుండా మనకు నీతి ఆయోగ్ నుంచి ఇదేంటో తెలుసుకోవాలి. ఇది మళ్ళీ ఫైనల్ డీటెయిల్స్లో తెలుస్తుంది ఇదేంటన్న సంగతి. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇంకొకటి మ్యారిటైమ్ ఫండ్ అని పెట్టారండి. 25,000 crores టు సెటప్ టు సేఫ్ గార్డ్ అవర్ కోస్టల్ ఏరియాస్. ఇది ఇందులో చాలా ఇన్నర్ మీనింగ్ ఉంది. ఇప్పుడు మ్యారిటైమ్ ఫండ్ అని ఏర్పరిచారు కోస్ట్ గార్డ్స్ తాలూకు సేఫ్టీ సెక్యూరిటీ కోసం. అంటే భారతీయ భద్రతా వ్యవస్థని, కోస్టల్ తీర ప్రాంత భద్రతని మనము కట్టుదిట్టం చేస్తున్నామని చెప్పి. తీర ప్రాంత భద్రత, ఇది చాలా జాగ్రత్త వినాలి. తీర ప్రాంత భద్రత అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి మన పోర్ట్స్ని సేవ్ చేయడం, రెండోది జనరల్ మెరైన్ ట్రేడ్ అని సేవ్ చేయడం. అంటే ఇప్పుడు మన దగ్గర నుంచి మీకు ఆఫ్రికా వెళ్తున్నప్పుడు చాలామంది మనం చూసుంటాం, పైరేట్స్ వచ్చి షిప్ పైరేట్స్ ఇలా జరిగారు. మనం బాంబేలో కూడా అక్కడి నుంచి రావడము. దీన్ని కట్టుదిట్టం చేశారు 25,000 crores పెట్టి. ఇది సపరేట్ ఫండ్. ఇది డిఫెన్స్, నేవీ, మళ్ళీ మన డిఫెన్స్ మన ఫండ్ వేరే ఉంటుంది. ఇన్ జనరల్గా మన డిఫెన్స్ ఫండ్ వేరే ఉంటుంది. ఆ డిఫెన్స్ ఫండ్ కాకుండా ఈ సపరేట్ ఫండ్ పెట్టారు, అడిషనల్గా పెట్టారు. డిఫెన్స్ ఫండ్లో మనకు నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ 3 ఉంటాయి సపరేట్. ఇది మార్కోస్ కింద వస్తుందా, అంటే మెరైన్ కార్ప్స్ కింద వస్తుందా, లేకపోతే ఎలా వస్తుందని మనకు తెలియదు. రెండోది ఇది పోర్ట్స్ని దృష్టిలో పెట్టుకున్నారో కూడా తెలియదు. ఇందులో ఇంక్లూజన్స్ ఎక్స్క్లూజన్స్ ఏంటో తెలుసుకోవాలి. అంటే వైటల్ ఇన్స్టాలేషన్స్కి ఏదో థ్రెట్ ఉంది, ఇంటర్నేషనల్ ఉన్నది, థ్రెట్ ఎప్పుడు ఉంటుంది అనే ఉద్దేశంతో ఏమైనా పెట్టుంటారా? ఉండగా న్యాచురల్లీ ఇప్పుడు ఎట్లా ఉంటుంది, వీఆర్ క్వాడ్ మెంబర్. ఓకే, మనం క్వాడ్రిలేటరల్ డైలాగ్లో ఉన్నాం, మనం క్వాడ్లో ఉన్నాం, క్వాడ్ మెంబరు. మనకు ఆల్రెడీ చాబార్ పోర్ట్ నుంచి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఇక్కడ మనకు స్టేట్ ఆఫ్ మలక్కా నుంచి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. చైనా నుంచి థ్రెట్స్ ఉన్నాయి మనకు. ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు చైనా అక్కడ ఇక్కడ శ్రీలంకలో హనుమాన్ టోటా వాళ్ళు తీసుకున్నారు, ఒక పోర్ట్ వాళ్ళ కంట్రోల్లో ఉంది. ఎట్ ది సేమ్ టైం మన
అదాని పోర్టు కూడా ఒకటి చైనా శ్రీలంకలో ఉంది, కొలంబోలో. ఎట్ ది సేమ్ టైం మనకు ఇంకొక పోర్టు అదానిది హైఫా పోర్టు ఇజ్రాయెల్లో ఉంది.